Welcome to my maths class, Maths for Competitive Examinations. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఇక్కడ ఇంటూ ఉంటే ఎలా చేయాలో చూసాము. అట్లాగే ఈ ప్లస్ ఉన్నా సరే కాంపోజిట్ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి, 12ను ఫ్యాక్టరైజ్ చేస్తే 4 into 3 డిఫరెన్స్ 1. అట్లాగే 6 ఉందనుకోండి, 6ను ఫ్యాక్టరైజ్ చేస్తే 3 into 1 డిఫరెన్స్ 1 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. కానీ అట్లా కాకుండా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయలేము, డిఫరెన్స్ 1 ఉండేటట్టు 2 ఫ్యాక్టర్స్గా రాయలేము. అలాంటప్పుడు ఎలా చేయాలి? అట్లాగే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాకపోయినా కూడా ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయలేము, 2 ఫ్యాక్టర్స్ వాటి డిఫరెన్స్ 1 ఉండేటట్లుగా రాయలేము. కాబట్టి ఇలాంటి వాటికి కూడా ఈ ఒక పద్ధతి ఉందన్నమాట. దాన్ని అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఎట్సెట్రా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే 4n plus 1 square root of plus 1 by 2. సో ఇక్కడ ప్లస్ ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ n అనేది ఈ రిపీట్ అయ్యే నంబర్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 4n plus 1 plus 1 by 2. ఈ స్క్వేర్ రూట్ అంతా ఫస్ట్ కనుక్కొని దానికి ప్లస్ 1 చేసి డివైడెడ్ బై 2 చేయాలి. ఇక్కడ n అనేది ఇక్కడ రిపీట్ అయిన నెంబరు. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాని వాల్యూ ఎంత వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 3 ప్లస్ 1 by 2. సో 4 3s 12, 12 plus 1 13. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 ప్లస్ 1 by 2. అంతే, దాన్ని ఇంకా అంతకంటే సింప్లిఫై చేయలేము. సో దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎట్సెట్రా. సపోజ్ ఇక్కడ మనకు 5 ఉందనుకోండి, 5 ఉంటే అప్పుడు ఎట్లా చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 5 ప్లస్ 1 by 2. 4 5s 20, 20 plus 1 21, స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ప్లస్ 1 by 2. అదనమాట. సపోజ్ ఇక్కడ 5 ఉంటే ప్లస్లు ఉంటే. అట్లా కాకుండా మైనస్లు ఉంటే ఎలా చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 5, ఇప్పుడు ఇక్కడంతా ప్లస్లు ఉంటే ఈ విధంగా చేస్తాము, 4n plus 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 1 by 2. ఒకవేళ అన్ని మైనస్లు ఉంటే ఎలా చేద్దాం చూస్తాం. సపోజ్ అన్ని మైనస్లు ఉంటే ఇక్కడ మైనస్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4n plus 1 minus 1 by 2. సపోజ్ ఈ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఎట్సెట్రా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటే మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 5 ప్లస్ 1 మైనస్ 1 by 2. సో అదేమవుతుంది? 4 5s 20, 20 plus 1 21, స్క్వేర్ రూట్ ఆఫ్ 21 మైనస్ 1 by 2 అవుతుంది అనమాట. సో ప్లస్లు ఉంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4n plus 1 ప్లస్ 1 చేయాలి by 2. అదే మైనస్లు ఉంటే ఇక్కడ మైనస్ 1 చేయాలన్నమాట. అదే డిఫరెన్స్. అట్లా కాకుండా ఒక ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్, అప్పుడు ఎలా చేయాలి? మైనస్ ముందు వచ్చి తర్వాత ప్లస్, మైనస్తో స్టార్ట్ అయ్యి మైనస్ ప్లస్ అలా ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మీకు. ప్లస్లు ఉన్నప్పుడేమో ఇక్కడ ప్లస్ 1 వస్తుంది, మైనస్లు ఉన్నప్పుడేమో ఇక్కడ మైనస్ 1 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4n plus 1 ప్లస్ 1 by 2, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 4n plus 1 మైనస్ 1 by 2. సో ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్స్ ఉన్నప్పుడు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 4n minus 3 ప్లస్ 1 by 2. ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 4n minus 3 ప్లస్ 1 by 2 వస్తుంది. మైనస్తో స్టార్ట్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని చూద్దాం. ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4n అంటే 5, ఈ నంబర్ 5 మైనస్ 3 ప్లస్ 1. ఈ ప్లస్ 1 అనేది స్క్వేర్ రూట్కు బయట ఉండాలి by 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 5s 20,
20 minus 3 17, square root of 17 plus 1/2 అనమాట. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 17 plus 1/2 వస్తుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4n-3 వస్తుంది. ప్లస్తో ఫస్ట్ సైన్ ప్లస్ ఉంటే +1 వస్తుంది, ఫస్ట్ సైన్ మైనస్ ఉంటే ఈ విధంగా మైనస్ సైన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది చేసి చూద్దాం. సో మైనస్తో స్టార్ట్ అయితే ఫస్ట్ సైన్ మైనస్ ఉంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4n-3 -1/2 వస్తుంది. ఇక్కడ n is equal to 9. Therefore square root of 4 into 9 minus 3 minus 1/2. 4 9s 36. 36 minus 3 33. Square root of 33 minus 1/2 అన్నమాట. సో దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 33 minus 1/2. సో ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇవి ఈ 4 ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్లో కూడా ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ +1, ఇక్కడ -1. ఈ రెండు +1, -1 ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 3 ఈ సైన్స్ అన్నీ ఒకటే, అన్ని ప్లస్లే ఉంటే 4n+1 స్క్వేర్ రూట్ ఆఫ్ +1/2. అన్ని మైనస్లు ఉంటే ఇక్కడ మాత్రం మైనస్ ఉంటుంది. అట్లా కాకుండా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అట్లా ఆల్టర్నేట్గా మారుతూ ఉన్నప్పుడు ఇక్కడ 4n-3 వస్తుంది. 4n-3. సో ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయితే ఫస్ట్ సైన్ ప్లస్ ఉంటే ఇక్కడ +1 వస్తుంది, ఫస్ట్ సైన్ మైనస్ ఉంటే ఇక్కడ -1 వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు వీడియోస్లో మనము ఫ్యాక్టరైజ్ చేయగల నంబర్స్ రాసాం. ఇక్కడ అట్లాంటిది ఇంకోటి తీసుకొని ఈ ఫార్ములా అప్లై చేసి చూద్దాము. ఫ్యాక్టరైజ్ చేయగల ఫార్ములా 6 అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఎట్సెట్రా ఇన్ఫినిటీ. ఇది ఎంత? సో ఇప్పుడు 6ను ఫ్యాక్టరైజ్ చేస్తే 3 into 2. 3 2s are 6. రెండిటి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి పెద్ద నంబర్, ఈ రెండిట్లో పెద్ద నంబర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. మనం ఇంత ముందు చెప్పుకున్న ట్రిక్ ప్రకారము ఇట్లా ఫ్యాక్టరైజ్ చేయగలిగితే ఆ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 1 ఉంటే ఈ విధంగా ప్లస్ ఉన్నప్పుడు దాని వాల్యూ 3, అదే ఇది మైనస్ ఉన్నప్పుడు దాని వాల్యూ 2 అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఎంత వస్తుందో చూద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into n అంటే 6 +1 +1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 6 అంటే 6 4 24 +1 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 +1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 + 1/2. 5 + 1 6 6/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆ ట్రిక్ ప్రకారం కూడా మనకు 3 వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయగలిగితే ఆ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 1 ఉంటే మనం సింపుల్గా ఈ పెద్దది ఆ ఫ్యాక్టర్స్లో పెద్ద నెంబరు. అదేవిధంగా మైనస్ ఉందనుకోండి, అది కూడా చేసి చూద్దాము. ఇప్పుడు ఈ ట్రిక్ ప్రకారము ఈ మధ్యలో మైనస్ ఉందనుకోండి, మైనస్ ఉందనుకోండి, 3 into 2 3 and 2 ఫ్యాక్టర్స్, ఆ స్మాల్ ఫ్యాక్టర్ ఎంత ఉందో దాని వాల్యూ వస్తుంది అనమాట. కానీ మనకు మైనస్ ఉన్నప్పుడు మన ఫార్ములా ఏంటిది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into n +1 -1 మైనస్ ఉన్నప్పుడు /2. 4 6 24 +1 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 -1/2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5 -1/2. 5 - 1 4/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఫార్ములా ప్రకారం కూడా కరెక్ట్ అయిపోయింది. కాబట్టి ఫ్యాక్టరైజ్ చేయగలిగితే మనం డైరెక్ట్గా ప్లస్లో ఉన్నప్పుడు పెద్ద నంబరు, మైనస్లో ఉన్నప్పుడు చిన్న నంబరు వేసేయచ్చు. కానీ ఫ్యాక్టరైజ్ కాని నంబర్స్ ఉంటాయి కదా, ప్రైమ్ నంబర్స్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం అనుకోండి. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంది? 3 3s 9. ఆ రెండింటి డిఫరెన్స్ 0 అయింది, 1 కాలేదు. ఇంకా 9 into 1 9 తీసుకున్నా కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవి, వాటి డిఫరెన్స్ కూడా 8 అయింది, అది కుదరదు. అటువంటి నంబర్స్కి మళ్ళీ ఇక్కడ ఫార్ములాస్ ఉపయోగించాల్సిందే అట్లా. సో ఆ ప్రీవియస్ వీడియో కూడా నేను లింక్ పెడతాను, అది లాస్ట్లో ఈ వీడియో చివరిలో లింక్ పెడతాను, అది చూసుకోండి.
కామెంట్స్లో కూడా పెడతాను. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసినట్లయితే ఈజీగా చేస్తారు. ఎగ్జామినేషన్ల గురించి ఆలోచించి లేదా లాంగ్ ప్రాసెస్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూసుకొని ఉంటే విత్ ఇన్ నో టైం మీరు ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళందరూ కూడా నా వీడియో చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ను రిలీజ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నా వీడియోస్ను చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.